షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా, ఎంత గొప్ప ధన్యత. ఉదయమున ఆయన సన్నిధిలో ఆ యొక్క వాక్యాన్ని విని ఆత్మీయమైన శక్తిని పొందుకొని బలాన్ని పొందుకొని మనం దినం యొక్క ఆరంభంలో ఈ విధంగా మనము ఆయన యొక్క వాక్యం చేత బలపరచబడి దినాన్ని మన పనులకు ప్రారంభిస్తున్నాం. ప్రియులారా, ఈ దినం కూడా అనుదిన కృప వాక్యం చేత ఆత్మీయ బలాన్ని పొందుకుందాం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో సమస్తమును ఎలోహిం వలనైనవి. అవును ప్రియులారా, ఈ సమస్త సృష్టి ఆయన వలనే కలిగినవి, ఆయన వలనే అయినవి. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో సమస్తము పాతవి గతించెను, ఎవడైనా యాశ్వామేస్తనందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. మన జీవితాలలో మన యొక్క గత జీవితానికి అంతా కూడా యాశ్వామేస్య నామంలో ఎప్పుడైతే మనం కడగబడతామో, యాశ్వామేస్య రక్తంలో కడగబడి యాశ్వామేస్య నామాన్ని బట్టి పాపక్షమాన్ని పొందుకుంటామో అప్పుడు పాతవన్నీ గతిస్తాయి. అవన్నీ కూడా గతించి నూతన సృష్టిగా మనం మార్చబడతాం. అదే మాదిరిగా ఈ లోకము కూడా యాశ్వమెస్సియ వలన కలిగినవి కాబట్టి యాశ్వమెస్సియనే మళ్ళీ ఈ లోకమును మళ్ళీ నూతన సృష్టిగా చేయబోతున్నాడు. ఈ పాత సృష్టినంతా కూడా ఆయన తీసివేయబోతున్నాడు. ఎందుకంటే ఇవి ఆయన వలన కలిగినవి. ఆయన వాక్కు ద్వారా, నోటి మాట ద్వారా ఆ విధంగా కలుగును గాక అన్నాడు. ఆ విధంగా కలిగినాయి. పగలు కలుగును గాక అనగా వెలుగు కలుగును గాక అంటే వెలుగైంది. ఆ విధంగా చీకటి వెలుగు వేరైపోయింది. ఆ విధంగా ఆకాశం కలుగును గాకనగా భూమి ఆకాశం కలిగినాయి. ఆ విధంగా సముద్ర జలములు కలుగును గాక అంటే జలములు, ఆ విధంగా భూమి వేరైపోయినాయి. ఆ విధంగా ఆకాశ పక్షులు సమస్త జంతువులన్నీ కలుగును గాక అన్నాడు. ఆ విధంగా జంతువులు పక్షులు కలిగినాయి, సమస్త జీవచరాలన్నీ కూడా కలిగినవి. ఈ విధంగా లోకములో ఉన్న ప్రతి సృష్టి ఆయన వలన, ఆయన నోటి వాక్కు వలన కలిగినవి. అది మంచిది, అది మంచిదైనట్టుగా చూశాను ఆయన. కాబట్టి ఈ లోకంలో కలిగినది ఏదియు ఆయన వలనే కలిగను, ఆయన లేకుంటే ఏది కలగలేదు. ఆయన ద్వారానే సమస్తం కలిగిన విషయమా. ఆయన ద్వారా సృష్టింపబడిన ఈ సృష్టి ఆయన ఆరాధిస్తుంది, ఆయన కనపరుస్తుంది, ఆయనకు లోబడుతుంది. సముద్రం ఆయనకు లోబడుతుంది, భూమి ఆయనకు లోబడుతుంది. సమస్త లోక ఆకాశ మహాకాశంలో ఉన్న ఆ యొక్క సమస్తం ఆయనకు లోబడుతున్నాయి. మనుషులైన మనము కూడా ఆయనకు లోబడాలని, ఆయన ద్వారానే మనం కలిగినవని, మనము ఆయన చేతులు నింపబడిన మనమని మనము కూడా ఆయనకు సమర్పించుకోవాలి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి, సర్వోన్నతుడా, సమస్త మీ వలన అయినవి నాయన, మీ ద్వారానే సమస్త సృష్టి కలిగిందని, అవును తండ్రి, సమస్త సృష్టి మీకు లోబడుతుందని, మేము కూడా మీకు లోబడాలని మీరు మాతో మాట్లాడే మాటలు మా హృదయాల్లో మంచి నేల మీద విత్తనం వల్ల ఫలించును గాక. అట్టి విధంగా కార్యసిద్ధి కలిగ చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ సతిపరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యాశ్వమస్య కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.